లాస్ట్ ఇయర్ కోలుకోలేని దెబ్బలు తిన్న కోలీవుడ్ ఈ ఇయర్ అయినా మేల్కొంటుంది అనుకుంటే చతికిల పడుతూనే ఉంది. ఈ 6 నెలల కాలంలో 100కు పైగా చిత్రాలు తెస్తే 10% సక్సెస్ ను కూడా నమోదు చేయలేకపోయింది. అందులోనూ ఎన్నో అంచనాలతో వచ్చిన బిగ్ ఫిల్మ్స్ బొక్కబోర్ల పడ్డాయి. మరి స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ లో చూసేయండి. 2024 ఏ మాత్రం కోలీవుడ్ కు కలిసి రాలేదు. భారీ బడ్జెట్ చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకు తమిళ తంబిల్ను ఏ మాత్రం ఎంటర్టైన్ చేయలేకపోయాయి. పాన్ ఇండియా ఐడెంటిటీతో పాటు సౌత్ లో బలమైన మార్కెట్ ఉన్న రజనీ, కమల్, విక్రమ్, సూర్య లాంటి హీరోలు కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్ల పడ్డంతో లాస్ట్ ఇయర్ 1000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది తమిళ ఇండస్ట్రీ. ఇక ఈ ఏడాదైనా కోలుకుంటుంది అనుకుంటే ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. ఈ 6 నెలల్లో 100 మూవీస్ వస్తే పట్టుమని 10 సినిమాలు కూడా కాసులు కురిపించలేకపోయాయంటే కోలీవుడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఇయర్ సూర్య, విక్రమ్ గుడ్డిలో మెల్లలా కాస్త గట్టెక్కితే కమల్ మాత్రం మరోసారి నిండా మునిగాడు. రెట్రోతో సూర్య కాస్త బెటర్ అనిపించుకోగలిగాడు. ఈ బొమ్మ 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుందని పోస్టర్లో పంచుకున్నప్పటికీ అది కూడా జిమ్మిక్కేనన్నాయి ట్రేడ్ వర్గాలు. తంగ్లాన్ ఎఫెక్ట్ వల్ల ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన విక్రమ్ వీరధీర శూరన్ 2 బ్రేక్ ఈవెన్ గా నిలిచి చియాన్ బౌన్స్ బ్యాక్ చిత్రంగా నిలిచింది. అజిత్ లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను కదా అని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వచ్చేసినప్పటికీ విదాముయర్చి ఎందుకు వచ్చిందో తెలీదు. గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ అని టాక్ వచ్చినా లాభం లేదు. ఈ బొమ్మ 60 కోట్లు లాస్ తెచ్చిపెట్టిందని సమాచారం. విక్రమ్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన ఉలగనాయన్ కమల్ హాసన్ మాత్రం ఇండస్ట్రీకి భారీ డిజాస్టర్ ఇచ్చి కోలీవుడ్ ను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. ఇండియన్ 2, థగ్ లైఫ్ 2 సుమారు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు. కానీ ఈ బొమ్మలు అందులో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. సినిమాల్లో కంటెంట్ లేకపోవడం, వివాదాలు వెరిసి కమల్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. లాస్ట్ ఇయర్ మహారాజాతో ఊహించని హిట్ అందుకున్న విజయ్ సేతుపతి కూడా ఏస్తో మెప్పించలేకపోయాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ధనుష్, కుబేరా తమిళ వాసనలున్నప్పటికీ ఎందుకో అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దర్శకత్వం వహించిన ఎన్మలే ఎన్నాడి కోబంది కూడా డిజాస్టర్ టాకే. ఇలా స్టార్ హీరోలంతా పెద్ద చిత్రాలతో సోసో అనిపిస్తే చిన్న హీరోలు పెద్ద హిట్స్ ఇచ్చి ఇండస్ట్రీకి కాస్తో కూస్తో ఊపిరిపోశారు. స్టార్ హీరోలు కమర్షియల్ ఫార్మాట్ లో పడి స్టోరీకి సైడ్ ఇచ్చి యాక్షన్ ఎలివేషన్స్ అంటూ జనాలపై రుద్దడానికి ట్రై చేస్తే తిప్పి కొట్టారు తమిళ తంబిలు. మేం క్లారిటీగానే ఉన్నాం, యూనిక్ స్టోరీస్ తో పిక్చర్స్ తీయండి, ఎందుకు ఆదరించమో చూడండి అంటూ ప్రూవ్ చేశారు. అందుకు ఎగ్జాంపుల్స్ ఈ సినిమాలే. స్టార్ హీరోలు కోలీవుడ్ కొంపను ముంచితే చిన్న హీరోలు నిలబెట్టారా? భారీ బడ్జెట్ చిత్రాలే కాదు, స్మాల్ బడ్జెట్ చిత్రాలతో కూడా హిట్స్ కొట్టొచ్చు అని ప్రూవ్ చేశారా? మూవీస్ అంటే కేవలం ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్లతో నింపేయడం కాదు, మనస్సుకు హత్తుకుపోయే సన్నివేశాలు కూడా ముఖ్యమే అని తేల్చేశారా? అంటే అవునని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 6 నెలల కాలంలో చిన్న సినిమాలు, చోటా హీరోలే తమిళ ఇండస్ట్రీని నిలబెట్టారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి నిద్రపోతున్న బాక్సాఫీస్ ను తట్టిలేపారు. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది డ్రాగన్. లవ్ టుడే ఏదో ఫ్లూక్ లో ఆడేసిందని అనుకున్నప్పటికీ డ్రాగన్ తో క్లియర్ డామినేట్ చూపించి టాక్ ఆఫ్ ద కాలీవుడ్ గా మారాడు ప్రదీప్ రంగనాథన్. 150 కోట్ల ర్యాంపేజ్ వసూళ్లను సాధించింది. మణికందన్ బొమ్మను తెచ్చిన ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఏడాది వచ్చిన కుటుంబస్థాన్తో కూడా వావ్ అనిపించుకున్నాడు. జై భీమ్ నుండి ఇప్పటి వరకు అతడి ట్రాక్ చూస్తే కోలీవుడ్ కు మరో వర్స్టైల్ యాక్టర్ దొరికాడు అనిపించకమానదు. గురక స్టోరీతో గుడ్ నైట్ ప్రియురాలిపై అనుమానంతో టార్చర్ చేసే లవర్, ఫ్యామిలీ కోసం ఆపుసోపాలు పడే సగటు మనిషిగా కుటుంబస్థాన్తో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు మణికందన్. ఇక సడన్లీ హిట్ ట్రాక్ ఎక్కిన హీరో విశాల్ 12 ఏళ్ల క్రితమే పూర్తయి విడుదలకు నోచుకోకుండా ఉన్న మదగజరాజా సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ సౌండ్ చేసింది. సినిమాపై హోప్స్ వదిలేసుకున్న టైంలో విశాల్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ 6 మంత్స్ టైంలో ప్రస్తావించుకోవాల్సిన బెస్ట్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. సూర్యనే ఢీ కొడుతూ వచ్చిన శశికుమార్ డీసెంట్ హిట్ అందుకోవడమే కాదు, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. టాలీవుడ్ బిగ్ సెలబ్రిటీస్ రాజమౌళి టు హీరో నాని వరకు క్రూ అండ్ కాస్ట్ పై ప్రశంసలతో ముంచెత్తారు. ఇండస్ట్రీలో ఇలాంటి లైన్తో సరికొత్త కాన్సెప్ట్తో మెప్పించొచ్చు అని ప్రూవ్ చేసింది. చెప్పాలంటే టార్చ్ బ్యారర్ మూవీగా మారింది. ఇక సూరి మామన్ కూడా సైలెంట్ హిట్ కొట్టేసింది. ఇవే కాదు, వైభవ్ పెరుసు, నవీన్ చంద్ర 11, అథర్వ DNA చిత్రాలు కలెక్షన్స్ పక్కన పెడితే పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. సరికొత్త కాన్సెప్ట్లతో వచ్చి ఆకట్టుకున్నాయి. కథలు దమ్ముంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారని ప్రూవ్ చేశాయి. ఈ 6 నెలల రిపోర్ట్ చూస్తే ఈ 6 మంత్స్ లో 10 సినిమాల్లోపే కాసులు వెనకేసుకోగలిగాయి. ఇక హోప్స్ అన్ని నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ పైనే. కూలీ, మదరాసి, ఇడ్లీ కడాయ్, సర్దార్ 2, ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు కోలీవుడ్ ను నిలబెడతాయేమో తెలియాలంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.